సినిమా హిట్ అవుతేనే హీరో అన్నావు కదా, ఇప్పుడు హీరో అయినట్టేనా కాదా? నువ్వు చూసావు సినిమా ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పు. నాకు నచ్చింది, అందరికీ నచ్చుద్ది, ఆడియన్స్ కూడా నచ్చుద్ది, నచ్చింది అందరూ చెప్తున్నారుగా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సినిమా బ్లాక్ బస్టర్. లారీ చాప్టర్ 1 పర్వాలేదు, బానే ఉంది. కాకపోతే ఏంటంటే పర్వాలేదంటే ఏంట్రా అద్దరిపోతే ఎలా ఉందో తెలుసా? అసలు ఒక్క సీను డైమండ్, ఒక డైలాగ్, ఒక ఫైటింగ్, ఒక రేంజ్ ఉంది తెలుసా? ఏదో ఏదో పాటలు కూడా చిన్నగా చెప్తానంటే ఆ సినిమా నేను ఎంత ఎంజాయ్ చేశాను తెలుసా? నేను ఇప్పటికి వచ్చి నేను డాన్స్ చేయాలా, పిచ్చ డాన్స్ చేసిన ఐటమ్ సాంగ్స్ కానీ చెట్టు ఒక సీన్ ఒక డైమండ్ లో ఉంది. పిచ్చ ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ సార్ ట్రైల్ చెప్తానంటే ప్రభాస్ అంత రేంజ్ కాదమ్మా. నాకు కొట్టిన, నాకు చంపదిమో కొట్టింది, దానిపైన అడగరే ఏ సభ్య సమాజానికి మేము అవసరం లేదా? హైలైట్ ఉన్నది, హైలైట్ అని చెప్పాలి. అతని ఫ్యూచర్ చాలా ఉంది ఒక్కొక్క సినిమాతో. ఇటు లారీ చాప్టర్ 1 సినిమా చూడడం జరిగింది. ఓకేనా? కెమెరామ్యాన్ ఫోకస్ చేస్తున్నావా? ఇందాక అమ్మాయి కొట్టేసిందయ్యా, అది పెట్టకండి, లవ్ ఉంది ఇది. ఓకేనా? బరాబర్ పెడతారు కదా, బరాబర్ పెడతారు. లక్ష్మి లోకల్ పిల్ల బరాబర్ మాట్లాడుతుంది, అందరికీ తెలుసు, ఆల్రెడీ అందరికీ తెలుసు. శ్రీకార్ రెడ్డిలా కనిపించలేదు అక్కడ. ప్రభాస్ లాగా ఒక్కో డైలాగ్, ఒక్కో హైలైట్, ఇంకెంత మాటలతో రావట్లేదు. చాలా హైలైట్ ఉంది, అది మాటలు రావట్లేదు. ఒక్కో సీన్ ఒక డైమండ్ లా ఉంది. నేను ప్రభాస్ చూసాను, ప్రభాస్ అంటే పిచ్చ ఫ్యాన్. అతను లాగా ఉంది. అతను రివ్యూలు చెప్తాం కూడా, తర్వాత రివ్యూలు చెప్పానంటే ఈయనకి నేను రివ్యూలు చెప్పింది. నాకు సినిమా చాలా నచ్చింది, మనసులోంచి కాదు వస్తుంది మాట. అది అడిందా? నేను నిజాలు చెప్తున్నప్పుడు నిజాల్లాగా ఉండాలి, అబద్ధాలు చెప్పి చేసుకుని దెబ్బలు తింటాం. సినిమా గురించి ఏం చెప్తారు? ఏంటి సెంటిమెంట్, బలవంతంగా హిట్ అని చెప్తున్నా. ప్రెగ్నెన్సీ అమ్మాయిని సేవ్ చేయడం, అంత బిజీలో ఉన్న ప్రెగ్నెన్సీ అమ్మాయి సేవ్ చేయడం, ప్రతి ఒక్క మూమెంట్ కూడా హైలైట్. నవరసాలు అంటారు కదా, అన్ని రసాలు ఉన్నాయి. ఈ సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఎగిరిందే. ఏ మూవీ చూసారు? అలనాటి రామచంద్రుడు. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి, మంచి మెలోడీ సాంగ్స్ అయితే వచ్చారనమాట. రీసెంట్లో మనం వింటున్నాం ఆల్రెడీ. సాంగ్ గుర్తు రావట్లేదు, బట్ లూప్లో అయితే వింటున్నా ఆ సాంగ్ని. బ్రహ్మాండమైన సాంగ్ అయితే చాలా లూప్లో అయితే వింటున్నాము. ఖచ్చితంగా ఎటువంటి అంటే ఇవి చూడకూడదు రిస్ట్రిక్షన్స్ అయితే లేవు, 18 అబవ్ అని అలా అని ఏం లేవు. ఫ్యామిలీతో హ్యాపీగా చూసుకోవచ్చు. కొత్తగా ఉంది. హైలైట్స్ అనేవి చెప్పేస్తే చూసే వాళ్ళకి థ్రిల్లింగ్ ఉండదు కదా, అది ఖచ్చితంగా చూడాల్సిందే. మంచి ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, ఫాదర్ ఎమోషన్ కూడా చాలా ఉంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా ఉంది? కెమిస్ట్రీ వచ్చేసరికి అది మొత్తం ఒక లవ్ థీమ్లో వెళ్ళిపోయింది. మనం వేరే వేలో చూడటానికి లేకుండా ఫ్యామిలీతో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లవ్ కంటెంట్ కూడా చాలా బాగుంది. 2 hours పాటు ఒక ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వగలరా? ఖచ్చితంగా. సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ 1, 2 కాదు, ఆల్మోస్ట్ మూవీలో ఉన్న ప్రతి సాంగ్ కూడా ఒక్కొక్క దానికి కనెక్ట్ అయ్యేటట్టు ఉందన్నమాట. బాగున్నాయి. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ప్రాంక్ స్టార్ మొత్తానికి కూడా ఈ సినిమా వచ్చి చూసి మాట్లాడమని భయ్య, ఎవరినైనా సరే. అఫ్కోర్స్ కరాటి కళ్యాణ్ గారితో సహా. మనోడు చూసుకోండి, డైరెక్షన్, ప్రొడ్యూసర్, అలాగే హీరో కూడా మనోడే కదా. దులిపాడు భయ్య, లోపల సీటు మీద సీటు కూర్చున్నారు. ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి కొత్త. ఏ థియేటర్లో కూడా సీటు మీద సీట్ ఎవరు కూర్చోలా. టికెట్లు ఉన్న వాళ్ళు బయట కూర్చున్నారు, లోపల జనం ఆ రకంగా వచ్చారు. ఇప్పుడు వస్తారు చూడు, ఫీజులు ఎగిరిపోతాయి నీకు. అది అంటే శ్రీకాంత్ అన్న దీంతో అందరికీ సమాధానం చెప్పాడా? సమాధానం కాదు, కోత కోసాడు. అది రూమర్స్ చేసిన ప్రతి ఒక్కరికి ఏం చెప్తారు ఈ మూవీ గురించి? దెబ్బ